హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే విషయం భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం 112 హెల్ప్ లైన్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఫైర్, వైద్యం, మహిళల అత్యవసర సందర్భాల్లో దేశంలో ఏ మూల నుంచైనా కాల్ చేసి సహాయం పొందొచ్చు. అంటే నేరం, అగ్ని ప్రమాదం, ఇలా అత్యవసర సందర్భం ఏదైనా మనకు గుర్తొచ్చే నంబర్ 100. వైద్య సహాయం అవసరమైతే 108. మహిళా హెల్ప్ లైన్ కి ఇంకో నెంబర్ ఉంది. ఇలా ఒక్కో సేవకు ఒక్కో నెంబర్ ఉంటుంది. ఇలాంటి ఎమర్జెన్సీ నంబర్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కో సేవకు ఒక్కో నెంబర్ కేటాయిస్తారు. దీంతో కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారు అత్యవసర సమయాల్లో సహాయం పొందడం కష్టంగా మారుతుంది. ఇలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా సులభంగా అత్యవసర సహాయం అందుబాటులోకి వస్తుంది. అమెరికాలో ఇలాంటి తరహా విధానమే అందుబాటులో ఉంది. అమెరికాలో ఏ మూల నుంచైనా 911 కి కాల్ చేసినట్లయితే గనక సహాయం పొందొచ్చు. అచ్చం ఇలాంటి సేవలనే భారత ప్రభుత్వం ప్రారంభించింది. అదే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112. తొలి విడతగా 11 రాష్ట్రాల్లోకి వస్తుంది. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్. దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఎక్కడి నుంచైనా ఫోన్ చేయొచ్చు. తొలి విడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర హోంశాఖ, మహిళా శిశు అభివృద్ధి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పటి వరకు 321.69 crores ఖర్చు చేశారు ఈ ప్రాజెక్టు గురించి. ఈ ప్రాజెక్టుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అని పేరు పెట్టడం జరిగింది. పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్యం, మహిళలకు సంబంధించిన సహాయం కోసం ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయొచ్చు. 2020 నాటికి ఈ నంబర్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. 112 హెల్ప్ లైన్ కింద ప్రస్తుతం పోలీస్ అంటే 100, ఫైర్ 101, మహిళలు హెల్ప్ లైన్ 1090లను అనుసంధానించగా త్వరలోనే హెల్త్ హెల్ప్ లైన్ చేర్చుతున్నారు. 112 కి డయల్ చేయడంతో పాటు ఇతర విధానాలను అత్యవసర సేవలు 112 కు డయల్ చేయడంతో ఇతర విధానాలను అత్యవసర సేవలను పొందొచ్చు. స్మార్ట్ ఫోన్ లో పవర్ బటన్ ను 3 సార్లు వెంటనే నొక్కితే ఈ హెల్ప్ లైన్ కు సమాచారం అందుతుంది. ఫీచర్ ఫోన్లలో 5 లేదా 9 అంకెను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ సేవలు పొందే అవకాశం ఉంటుంది. అమల్లోకి వచ్చిన రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్. కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకున్నట్లయితే పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్, దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ. సేఫ్ సిటీ కోసం 8 నగరాలు. మెట్రో నగరాల్లో మహిళల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సేఫ్ సిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్ సహా 8 నగరాలను గుర్తించినట్లు తెలుపుతున్నారు. ఈ నగరాలకు నిర్భయ నిధుల పథకం కింద తొలి విడతగా 2,919 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ అమలు పర్యవేక్షణ కోసం త్వరలోనే పోర్టల్ కూడా ప్రారంభించనున్నారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కోసం 112 కి కాల్ చేయాలి. ఈ విషయాన్ని వీలైనంత వరకు అందరికీ తెలిసేలా స్ప్రెడ్ చేయండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.